హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ ఫుడ్. ఈరోజు మనం గులాబ్ జామున్ చేద్దాము, కానీ గులాబ్ జామున్ మిక్చర్తో కాదు, కొంచెం వెరైటీగా. సో అది ఎలా చేద్దామో చూద్దాం పదండి. గోధుమ పిండి ఉంటే సరిపోతుంది దీనికి. సో నేను ఇక్కడ కొంచెం గోధుమ పిండి తీసుకొని ప్యాన్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసి దాని తర్వాత ఫ్రెష్ నెయ్యిని వేస్తున్నాను. ఫ్రెష్ నెయ్యి యూజ్ చేయడం వల్ల చాలా టేస్టీగా అండ్ చాలా సాఫ్ట్గా వస్తాయి. ఆయిల్తో కూడా చేయొచ్చు, కానీ ఆ ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతారు. గులాబ్ జామున్ మిక్చర్ లేకపోయినా సేమ్ అదే టేస్ట్ని ఇస్తుంది గోధుమ పిండితో కూడా. సో ఖచ్చితంగా ట్రై చేసి అయితే చూడండి ఈజీగా. అండ్ దాంతో అయితే కొంచెం పగుళ్ళు అట్లాంటివి ఏమన్నా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో దీంతో అయితే ఆ పగుళ్ళు అట్లాంటివి ఏం రావు. సాఫ్ట్గా రౌండ్గా చేసుకుంటే రౌండ్గా వస్తాయి, ఒకవేళ కొంచెం పొడుగ్గా చేసుకున్నా వస్తాయి. సో ప్రాబ్లం ఏమి ఉండవు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇది పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు దీన్ని లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇది రెడీ అయితే అయిపోయింది, మంచి స్మెల్ అయితే వస్తుంది. సో దీన్ని వేరే బౌల్లోకి వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది కొంచెం చల్లారగానే దీంట్లోకి మనం కొంచెం వంట సోడాని వేసుకోవాలి. సో అలాగే ఇందులో మిల్క్ పౌడర్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఉంటే మాత్రం బాగుంటుంది. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా అయిందని తెలవాలంటే ఇలా ముద్దలాగా చేసుకుంటే ఇలా లడ్డులాగా రావాలన్నమాట మనకి. అప్పుడే ఇది పర్ఫెక్ట్గా అయిందని తెలుస్తుంది. సో ఇందులో ఇప్పుడు మనం ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాము. సో ఇది ముందే ఎక్కువ వేసుకుంటేనేమో ఏం ప్రాబ్లం లేదు, సరిపోతుంది. లేదు ఇంకొంచెం పడుతుంది అనిపిస్తే వేసుకోండి. నేను ఇంకొంచెం అయితే వేసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా పాలను వేసుకుంటూ చపాతీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇంకొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. ఒకేసారి వేసుకుంటే అది లూజ్ అయిపోతుంది. మెల్లిమెల్లిగా కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇది ఇలా అయిపోగానే చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోండి. రౌండ్గా అయినా పర్వాలేదు, ఇలా పొడుగ్గా అయినా పర్వాలేదు. చూసారు కదా, ఎక్కడ కూడా కొంచెం కూడా పగుళ్ళని రాకుండా చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకొక చిన్న బౌల్ పెట్టేసుకొని ఇందులో షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ సిరప్ మీకు ఎంత కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను ఒక 1 కప్ అయితే తీసుకున్నాను. అలాగే 1.5 కప్ ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం మరగాలి. చూసారు కదా, ఇలా ఒక పొంగు రావాలి. ఇందులో దంచిన ఇలాచీ వేసుకోండి. ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, వేస్తే బాగుంటుంది టేస్ట్. సో ఇది అయిపోగానే పక్కకు తీసి పెట్టుకోండి. ఇంకొక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఒక్కొక్కటిగా వీటిని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే మంట ఉండాలి. పెద్దగా పెట్టుకున్నట్టయితే అది మాడిపోయే అవకాశం ఉంది. సో లో ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసుకోండి. సో ఇలా మంచి కలర్ రాగానే షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి. షుగర్ సిరప్లో వేయగానే 1 గంట సేపు అయితే నానాలి. దాంట్లో ఇవి గోధుమ పిండితో చేసినాయి కాబట్టి అంత త్వరగా నానవన్నమాట. సో సాఫ్ట్ కావడానికి టైం పడుతుంది. సో అంతే, ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని యమ్మీగా టేస్ట్ చేయడమే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అండ్ లైక్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి.